హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత పాపి చిరాయివ్వు అని చెప్తూ ఉంటుంది వాళ్ళ అత్తమ్మకు సుమతికి. నీ ఉద్దేశం ఏంటి సీత అని అడుగుతూ ఉంటుంది సుమతి. నా ఉద్దేశం ఏమీ లేదత్తమ్మ, నాకు మహాలక్ష్మి అత్తయ్య అంత ఈజీగా చనిపోయిందని నేను అనుకోవట్లేదు. ఎన్ని పాపాలు చేసింది మహాలక్ష్మి అత్తయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోదు, అంత తొందరగా ఏమీ వెళ్ళిపోదు, ఎక్కడో బ్రతికే ఉందని నాకు అనిపిస్తోంది. మీరే ఆలోచించి చూడండి అత్తమ్మ. ఒకదాని తర్వాత ఒకటి ఎవరికి చెప్పకుండా అర్ధాంతరంగా ఈ బెంగళూరు ట్రిప్ వేయటం, అసలేమీ అక్కడ మీటింగ్ లేకుండానే వెళ్ళటం, వెళ్ళే ముందు మీతో మంచిగా మాట్లాడటం, ఇక యాక్సిడెంట్ అయ్యిందని చెప్పిన వెంటనే అక్కడ త్రిలోక్ వచ్చి ఇలాగా అరెస్ట్ చేయటం మిమ్మల్ని, ఇదంతా నాకు పక్క ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా మహాలక్ష్మి అత్తయ్య స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని అనిపిస్తోంది అత్తమ్మ అని చెప్పడంతో, చూడు సీత, మహాలక్ష్మి చనిపోయిందని మీ నాన్న కూడా చూశానని చెప్పారు కదా, ఆ కారులోనే ఉందని. ఇక అక్కడ త్రిలోక్ కూడా నమ్మిన బంటు కదా మహాలక్ష్మికి, తను కూడా చనిపోయిందని అంటున్నాడు. కాబట్టి నేను మహాలక్ష్మి చనిపోయిందని అనుకుంటున్నాను. తను ఎన్ని పాపాలు చేసినా ఇలా అర్ధాంతరంగా చనిపోవాలని నేను కోరుకోలేదు సీత. కానీ చనిపోయిన వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడుకోకూడదు, కాబట్టి ఇంతటితో వదిలేసేయ్ అని చెబుతూ ఉంటుంది. నాకు జరిగినట్టుగానే యాక్సిడెంట్ జరిగి నేను బ్రతికి బయటపడ్డాను, మహాలక్ష్మి కూడా అలా బ్రతికితే మంచిదే అని చెప్తూ ఉంటుంది. లేదత్తమ్మ, మీరు ఎందుకు నమ్మట్లేదో నాకు తెలియదు, కానీ నా మనసు గట్టిగా చెప్తోంది మహాలక్ష్మి అత్తయ్య బ్రతికే ఉందని చెప్పి. మా నాన్న చెప్పినా, మీరు ఎవరు ఏం చెప్పినా నాకు మహాలక్ష్మి అత్తయ్య ఎక్కడో అక్కడ బ్రతికే ఉందని అనిపిస్తోంది అని చెప్తూ ఉంటుంది. సరే సీత, ఈ మాట నాతో అంటే అన్నావు, కానీ అక్కడ రామ్ తోటి మీ మామయ్యతోటి అనొద్దు, వాళ్ళు అసలే బాధలో ఉన్నారు. నువ్వు ఈ టైంలో ఇలా మాట్లాడావంటే వాళ్ళు ఇంకా బాధపడతారు, కోపడతారు. కాబట్టి ఇంతటితో వదిలేసే, మనం దీని సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు వాళ్ళకి ధైర్యం చెప్పాలి, వాళ్ళకి తోడుగా ఉండాలి, అది మాత్రమే ఆలోచించు. నేను మహాలక్ష్మి బ్రతికుందంటే నమ్మట్లేదు అని చెప్పి ఇక సుమతి వెళ్ళిపోతూ ఉంటుంది. సీత ఆలోచిస్తుంది, లేదు అత్తమ్మ నా మాట నమ్మట్లేదు, ఇంట్లో వాళ్ళు నా మాట నమ్మట్లేదు, నాకు మహాలక్ష్మి అత్తయ్య బ్రతికే ఉంది ఎక్కడో అక్కడ అని చాలా మనసు గట్టిగా చెప్తోంది. బ్రతికి ఉంటే మహాలక్ష్మి అత్తయ్య ఎక్కడ ఉండి ఉంటుంది అని చెప్పి సీత ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ మహర్షి ఆయుర్వేదం ఆశ్రమంలో మహాలక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. స్పృహలో ఉండదు. ఆశ్రమంలో వాళ్ళు అక్కడ లోయలో పడిపోయిన మహాలక్ష్మిని తీసుకువచ్చి ఆశ్రమంలో ఉండి వైద్యం చేస్తూ ఉంటారు. అక్కడ వచ్చి స్వామీజీ చూస్తూ ఉంటారు. ఈవిడకు స్పృహ వచ్చిందా అని అడగటంతో అక్కడ వాళ్ళు, రాలేదు స్వామీజీ, ఇంకా అలాగా కళ్ళు మూసుకునే ఉన్నారు అని చెప్పడంతో, వైద్యం అలానే కొనసాగించండి, ఆవిడకి స్పృహ వచ్చేదాకా, ఎవరు పెద్దింటి బిడ్డలాగా ఉంది, పాపం లోయలో పడిపోయింది, కానీ భగవంతుడి దైవంలా ఆమె బ్రతికే ఉంది, చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి అని చెబుతూ ఉంటాడు. ఆవిడకి స్పృహ వచ్చిన తర్వాత ఎవరో ఏంటో వివరాలు కనుక్కొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కబురు పంపండి అని చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు పక్కనున్న వాళ్ళు చెప్తూ ఉంటారు, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం స్వామీజీ, చెబితే వాళ్ళే ఈవిడ ఎవరో అప్పచెప్పేస్తారు కదా అని అడగటంతో, లేదు పోలీసులు అది ఇది అంతా గొడవ మనకెందుకు, ఆవిడకి స్పృహలో వచ్చిన తర్వాత ఆవిడని కనుక్కుందాం అడిగి, ఇప్పుడు మాత్రం పోలీసులు వచ్చి ఏం చేస్తారు, ఏమీ చేయలేరు కదా, అందుకని స్పృహ వచ్చేదాకా మనం వేచి ఉందాం, వైద్యం అలానే కొనసాగించండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి అలానే స్పృహ లేకుండా ఉంటుంది. ఇక్కడ జన చాలా బాధపడుతూ ఉంటాడు. మహాలక్ష్మి ఫోటో, సుమతి ఫోటో అలా పక్కన పెట్టి దీపం పెట్టి అలానే వాళ్ళిద్దరిని చూసి బాధపడుతూ ఉంటాడు. నువ్వు లేకుండా ఎలాగా ఉండటం అని అనుకుంటూ ఉంటాడు. సీత, సుమతి జనాన్ని చూసి బాధపడుతూ ఉంటారు. అత్తమ్మ చూడండి మామయ్య ఎంత బాధపడుతున్నారో, మీరే దగ్గరికి వెళ్ళి ఓదార్చండి అని చెబుతూ ఉంటుంది. నేనా అని చెప్పి అడగటంతో సీత అంటూ ఉంటుంది, అవును అత్తమ్మ,
ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. జరగటానికి ఏది జరిగినా మన మంచికే అని అనుకోమంటారు కదా అత్తమ్మ. ఇప్పుడు కూడా అలానే అనుకోండి. దేనికి మహాలక్ష్మి అత్తయ్య ఇలాగ అర్ధాంతరంగా చనిపోయిందో నాకు తెలియదు, కానీ ఆవిడ స్థానంలో ఇప్పుడు మీరే వెళ్ళి మామయ్యని ఓదార్చండి అత్తమ్మ. మీరే చొరవ తీసుకోవాలి. దేవుడు నాకు ఎలాగో మిమ్మల్ని అత్తమ్మ అనే అవకాశం లేకుండా చేశాడు. మహాలక్ష్మి అత్తయ్యకి మాట ఇచ్చాను కదా, నా నోటితో మిమ్మల్ని అత్తమ్మ అని నిరూపించలేను అని చెప్పి నేను దానికే కట్టుబడి ఉంటున్నాను. అందుకనే మీకు ఆ దేవుడిచ్చిన అవకాశం అత్తమ్మ. మీరే వెళ్ళి సుమతి అని నిరూపించుకోండి మామయ్య దగ్గర అని చెబుతూ ఉంటుంది. లేదు, నేను మహాలక్ష్మి లాగా స్వార్థంగా ఆలోచించలేను, ఈ అవకాశాన్ని నా స్వార్థం కోసం ఉపయోగించుకోలేనని సుమతి చెప్తూ ఉంటుంది. అది స్వార్థం కాదు అత్తమ్మ, మీ స్థానాన్ని మీరు తీసుకుంటున్నారు అంతే అని సీత నచ్చ చెప్తూ ఉంటుంది. అయినా సరే సీత, నేను అలా చేయలేను అని చెప్తూ ఉంటుంది. ఇంతలో ఆఫీస్ నుంచి కొంతమంది ఇంటికి వచ్చి మేనేజర్ మాట్లాడుతూ ఉంటారు. సార్, మహాలక్ష్మి గారు చనిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. ఆఫీస్లో స్టాఫ్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఈ టైంలో ఇలా మాట్లాడచ్చో లేదో తెలియదు, కానీ పెండింగ్ ఫైల్స్ చాలా ఉన్నాయి సార్, టెండర్ ఫైల్స్ అని అనటంతో ఇప్పుడు నేనేమి చూసే ఇదిలో లేను అని జన చెప్తూ ఉంటాడు. లేదు సార్, ఇవి కంపల్సరీ చేయాల్సిన టెండర్ ఫైల్ సార్, తప్పదు అని చెప్పడంతో నేనేమీ చేయలేను. రామ్, అర్చన, గిరి, చలపతి అంటూ ఇంట్లో అందరినీ పిలుస్తూ ఉంటాడు. ఆఫీస్ ఫైల్స్ ఏవో చూడాలట, టెండర్ ఫైల్స్, కొంచెం మీరు ఆ పని చేయండి అని అనటంతో గిరి, అర్చన అయితే మేము చేయలేమన్నయ్య, మహా వదిన ఏం చెప్తే మేము అదే చేసేవాళ్ళం తప్ప మా సొంతంగా మేము చేయలేము, మాకది రాదు అని చెప్పడంతో ఇక రామ్ని అడుగుతూ ఉంటాడు జన. నువ్వైనా చూసుకో రామ్ అని అనటంతో నేను పూర్తిగా చూడలేను నాన్న అని చెప్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడగటంతో సీత ఐడియా చెప్తూ ఉంటుంది. నేను చెప్తాను ఏం చేయాలో. ఇప్పుడు టీచర్ గారు, విద్యాదేవి టీచర్ ఆఫీస్ ఫైల్స్ అన్నీ చూస్తారు, ఆఫీస్ బాధ్యతలు తీసుకుంటారు, ఆవిడకి అన్నీ తెలుసు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. గిరి, అర్చన అయితే కుదరదు, ఏంటి సీత నువ్వు ఆవిడకి అప్పచెప్దాం అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది. తప్పేముంది, నేను రామ్ మామ టీచర్ గారితో ఆఫీస్కి వెళ్తాము, అన్నీ చూసుకుంటాము అని అనటంతో ఏంటి మీ ముగ్గురికి అప్పచెప్పమంటారా ఆఫీస్ బాధ్యతలు అని అడుగుతూ ఉంటుంది. ఆవిడ గారి మీద మహాలక్ష్మి కేస్ ఫైల్ ఉంది, నువ్వు దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అర్చన అడుగుతూ ఉంటుంది. దానికి దీనికి సంబంధం ఏముంది అని సీత చెప్పడంతో ఇక అప్పుడు జన, నీ దగ్గర వేరే ఆప్షన్ ఉందా అని అడుగుతూ ఉంటాడు. లేదు కానీ అని అర్చన అనటంతో వేరే ఆప్షన్ ఏమీ లేదు కదా, నాకు సీత చెప్పిన ఐడియా నచ్చింది రామ్, నువ్వు సీత విద్యాదేవి గారిని తీసుకువెళ్ళి ఆఫీస్లో అన్నీ చూసుకోండి అని చెప్పడంతో ఇక అందరూ సరే అని ఒప్పుకుంటారు. ఇక సుమతి తీసుకొని తెల్లారిన తర్వాత ఆఫీస్కి రామ్, సీత తీసుకొని వెళ్తారు. అక్కడ ఆఫీస్ని అలా చూసుకుంటూ ఉంటుంది సుమతి. నేను నిర్మించిన సామ్రాజ్యం మళ్ళీ ఇన్నాళ్ళకు నేను అడుగు పెడుతున్నాను అని ఆనందపడుతూ ఉంటుంది. అక్కడ రామ్ అందరికీ సుమతిని పరిచయం చేస్తూ ఉంటాడు. ఈవిడ సుమతి కాదు విద్యాదేవి గారు, ఇప్పటి నుంచి ఈ ఆఫీస్లో ఇన్ఛార్జ్, మా పిన్ని చేసే పనులన్నీ కూడా ఈవిడ చేస్తుంది, ఇక ఈవిడే ఈ బాధ్యతలన్నీ స్వీకరిస్తుంది అని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అందరూ వెల్కమ్ చెప్తూ ఉంటారు. విద్యాదేవికి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీరు మహాలక్ష్మి మేడంని ఎలా చూసుకున్నారో ఈవిడ్ని కూడా అలానే చూసుకోండి అని సీత అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు సుమతి అందరికీ మాట ఇస్తూ ఉంటుంది స్టాఫ్కి, మీరందరూ నా కింద చేసేవాళ్ళు కాదు, మీరు కూడా మాతో పాటు పార్ట్నర్సే, ప్రతి దాంట్లోనూ మీకు కూడా బోనస్సు, వాటా అన్నీ ఉంటాయి. తర్వాత మీ పిల్లలకి విద్య, హాస్పిటల్ ఇవి కూడా ఆఫీసే కొంచెం వరకు భరిస్తుంది అని అన్ని బోనస్ల గురించి చెప్తూ ఉంటుంది. ఇక అందరూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీరు అచ్చు మా సుమతి మేడంలానే మాట్లాడుతున్నారు మేడం అని అందరూ పొగిడేస్తూ ఉంటారు. ఇక రామ్ అనుకుంటాడు, అచ్చు మా అమ్మని గుర్తు చేశారు విద్యాదేవి గారు, ఈవిడలో ఏదో శక్తి ఉంది, ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా
సుమతి అమ్మే అని అంటున్నారు అని సీతని పొగుడుతూ ఉంటాడు. సీతే ఆఫీస్కి తీసుకొచ్చి ఇవన్నీ మంచి పని చేసింది. సీత, నువ్వు ఆవిడని తీసుకువెళ్ళి పిన్ని చైర్లో కూర్చోపెట్టు అని చెప్పడంతో ఇక విద్యాదేవిని తీసుకువెళ్ళి ఇక చైర్మన్ సీట్లో కూర్చోపెడతాడు. సీత లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళ అత్తమ్మని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఏంటత్తమ్మ, కూర్చోండి అని చెప్తూ ఉంటుంది. ఇక అయినా మీరు ఇప్పటి నుంచి మా మేడం గారు, చెప్పండి మేడం, మీరు ఏం చేయమంటే అది చేశాను అని చెప్పడంతో సుమతి మురిసిపోతూ ఉంటుంది. ఏం చేస్తావు, నువ్వు వెళ్ళి మా అబ్బాయిని చూసుకో, మీ ఆయన్ని అని చెప్తూ ఉంటుంది సరదాగా. అంటే మీ అబ్బాయిని చూసుకోమని ఆర్డర్ వేస్తున్నారా అత్తమ్మ అని అడుగుతూ ఉంటుంది. అవును, మరి నువ్వు ఇంట్లో ఉన్నా ఇక్కడ ఉన్నా నాకు మేనకోడలవే, నువ్వు మా అబ్బాయిని చూసుకోవాల్సిందే అని చెప్పడంతో సీత అంటుంది, ఈరోజు ఈ చైర్మన్ సీట్లో కూర్చోపెట్టాను, రేపటి నుంచి మావయ్య పక్కన భార్య స్థానంలో కూర్చోపెడతాను అత్తమ్మ, ఇక నుంచి నా జేయం అదే అని చెప్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ సీత, నిన్ను చూస్తే చాలా ముచ్చట వేస్తుంది, నువ్వు చాలా గ్రేట్. నా గురించి నువ్వు మీ ఆయనతో కూడా గొడవలు పడ్డావు, విడిపోతానని తెలిసి కూడా నా కోసం పోరాటం చేస్తున్నావు, నీ మేలు ఎప్పటికీ తీర్చుకోలేను సీత అంటూ సీతని హక్ చేసుకుని దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. చూడండి అత్తమ్మ, ఇంక నుంచి మిమ్మల్ని మామయ్య పక్కన భార్యగా కూర్చోపెడతాను, చూస్తూ ఉండండి అని చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది సీత. ఇక కథ ఎలాంటి మలుపు తిరగబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.